అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసి మా పెద్ద పాప బర్త్డే రోజు తీసుకున్న వ్లాగ్ అండి. అంటే సమ్మర్ హాలిడేస్లో ఏప్రిల్ 12న మా పెద్ద పాప బర్త్డే జరిగిందనమాట. అప్పుడు మేము బెంగళూరులో ఉన్న మాల్ ఆఫ్ ఏషియాలోని ఫన్ సిటీకి అయితే పాపని తీసుకెళ్ళామండి. చాలా రోజుల నుంచి ఎప్పుడు ఆ మాల్కి వెళ్ళినా అడుగుతూ ఉంటుందన్నమాట, ఈ ఫన్ ఏరియాలో ఒకసారి ఆడుకుంటాను డాడీ, నా కోసం అది కార్డు తీసుకో అనేసి. మేము చాలాసార్లు అట్లా డిలే చేసుకుంటూ వచ్చామండి. అంత రేటు పెట్టి గేమ్స్ ఆడించాలంటే మాటలో చెప్పండి. అది ఒక రీజను, ఊరికే ఎందుకు అంత ఖర్చు అని కూడా ఒక అలా ఆలోచించుకొని మేమైతే ఆడిపించలేదనమాట. ఇంకా ఆ బర్త్డే రోజు మా వారు ఏం చేశారంటే, సరే తనకి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా అనేసి బర్త్డే రోజు ఈవినింగ్ అయితే మాల్కి తీసుకొని వెళ్ళి ఇలా అయితే ప్లాన్ చేశారండి. ఆ రోజైతే మా పిల్ల సంతోషానికి అవధులే లేవన్నమాట. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. ఇక్కడ మనకి 2000-1800 అమౌంట్ పే చేస్తే మనకి ఒక కార్డు ఇస్తారండి. దాంట్లో కొన్ని లిమిటెడ్ గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక 20 గేమ్స్, 24 గేమ్స్, ఇంత అమౌంట్కి ఇన్ని గేమ్స్ అనేది ఒక కార్డు వస్తుందన్నమాట. ప్రతిసారి మనం ఏ గేమ్ ఆడాలనుకుంటున్నామో ఆ గేమ్ దగ్గరికి వెళ్ళి మనకిచ్చిన కార్డ్ని అక్కడ స్వైపింగ్ లాగా ఉంటుందండి, ఏటీఎం కార్డ్ లాగా. దాని మీద పెట్టి స్వైప్ చేసుకోగానే మనకి ఒక గేమ్ అనేది డిడక్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలాగే మాకైతే ఓవరాల్గా మొత్తం 24 గేమ్స్ అయితే వచ్చాయి. వీటిలో విపరీతంగా పిచ్చిగా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారండి. ఒకప్పుడు కాలంలో స్కూల్ నుంచి రాగానే 4-4:30 స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ప్రశాంతంగా స్కూల్ బ్యాగ్ పక్కన పడేసి చేతులు మొహం కడుక్కునేసి అలా వీధుల్లోకి వెళ్ళిపోయి ఎంచక్కా ఆడుకునే వాళ్ళు. ఎంత అలసిపోయే వాళ్ళు, ఎంత అలసట వచ్చేసేదో మన జనరేషన్ వాళ్ళకి. ఇప్పుడైతే జోబులో నుంచి డబ్బులు పెడితే కానీ ఇలా ఆడుకోలేకపోతున్నారు అనమాట పిల్లలు. అలా మారిపోతుందండి కాలం రోజు రోజుకి. అన్ని కొత్తగా ఎంత వెరైటీగా అయిపోతున్నాయి అనమాట. సో ఫైనల్లీ మా పిల్లలు అయితే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ వాళ్ళకి నచ్చిన గేమ్స్ లో ఆ 24 గేమ్స్ ఏవేవి అప్లికబుల్ అవన్నీ ఆడుకున్నారండి. ఇక్కడ ఫిష్ పట్టేది ఒకటి, అలాగే బబుల్ షూటింగ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి వాటర్ తో డైనోసార్స్ ని హంటింగ్ చేసేది అదొకటి, ఇంకా ఉయ్యాలలు, రకరకాల గేమ్స్ ఉన్నాయండి బాబు. నిజంగా ఇది ఒక పెద్ద ట్రాప్ లాగా అనిపిస్తుంది మాల్స్కి వెళ్తే. ఇప్పుడు ఎక్కడ ప్రతి ఊర్లలో ఎక్కడ మాల్కి వెళ్ళినా కూడా ఇలాంటి ఫన్ సిటీస్ అని చాలా వరకు అన్ని మాల్స్లో పెట్టేస్తున్నారు కదండి. ఇంక ఇక్కడైతే మా పాప నేను ఈ గేమ్ ఆడి అక్కడ ఉన్నాయి కదండి సాఫ్ట్ టాయ్స్, వాటిలో ఏదన్నా ప్రైజ్ గెలుచుకుంటానమ్మా అని అయితే తీసుకునింది. కానీ ఒక్క షాట్ వేసింది కానీ దానికి అస్సలు తగలలేదండి, కింద పడిపోయింది అనమాట. ఇంకా తర్వాత నేను మా వారు ట్రై చేసాము. అక్కడ మనకి ఒక్కసారి కార్డ్ స్వైప్ చేస్తే 3 అటెంప్ట్స్ 5 అటెంప్ట్స్ వస్తాయండి. మేమైతే విపరీతంగా 2 సార్లు కార్డ్ స్వైప్ చేసి 2 గేమ్స్ డిడక్ట్ అయిపోయాయి అనమాట. అంటే కొన్ని కొంచెం పెద్ద గేమ్స్కి మనకి ఒక్కసారి స్వైప్ చేస్తే ఎట్ ఏ టైం 2 గేమ్స్ డిడక్ట్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుందండి. ఇంకా అలాగే మేమైతే మొత్తానికి చాలా సిన్సియర్గా ట్రై చేసాం కానీ మాకైతే ఆ సాఫ్ట్ టాయ్ ఒక్కటి కూడా రాలేదు. ఇంకా తర్వాత మేము ఈ స్వింగ్ది కూడా స్వైప్ చేసామండి. దీనికి మాత్రం మనం కార్డు ఒక్కసారి వాడుకుంటే 6 గేమ్స్ డిడక్ట్ అవుతాయంట. సరే పర్లేదు, పిల్లలకి ఉయ్యాలంటే చాలా ఇష్టం కదా అని అయితే మా ఆయన అది తీసుకున్నారనమాట. ఇంకా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు కదండి, వాళ్ళిద్దరే కలిసి ఊగలేరు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. ఈ ఉయ్యాలాడడానికి హైట్ ఇవన్నీ అయితే చెక్ చేసుకున్నారు. మా పెద్ద పాప అయితే సరిపోయింది కానీ మా బుడ్డిది సరిపోలేదు. ఇంకా చిన్న పాప కోసం నేను కూడా వెళ్ళాను అనమాట. పాపని నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్తే అక్కడ వాళ్ళు ఓకే చేశారు. సో మేమైతే ఇలా ఉయ్యాల కూడా ఊగామండి. నిజంగా కొంచెం సేపు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా బెంగళూరులో తెలిసిందే కదండి, ఎంత ఉన్నా మన ఇంట్లో మనమే ఉండాలి. స్కూల్కి వెళ్తారు, వస్తారు, తర్వాత మళ్ళీ మన ఇంట్లో మనమే. అంటే కొన్ని ఏరియాస్ లో బయటకి పిల్లలు వచ్చి ఆడుకుంటూ అలా కూడా ఉంటుంది కానీ మా పిల్లలైతే అలా బయటకు వచ్చి నేను అంతగా పంపించనండి. ఎందుకంటే నాకు భయం, తెలియని ఊరు, తెలియని మనుషులు అన్ని రకరకాలు కదా, తల్లి మనసు చాలా ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి నేనైతే పంపించనండి. అందుకే ఇంకా ఆ రోజు మాత్రం మా పిల్లలు విపరీతంగా ఎంజాయ్ చేశారు, ఎంత సంతోషపడ్డారో. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే అబ్బా పర్లేదు, డబ్బులు పెట్టచ్చు ఈ సంతోషానికి అనిపిస్తుంది. చాలా డేస్ తర్వాత, అసలు చెప్పాలంటే చాలా ఇయర్స్ తర్వాత నేను కూడా ఉయ్యాలైతే ఊగానండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఈ ఉయ్యాల. ఇంకా అక్కడ కొంచెం సేపు పిల్లల్ని ఆడించుకున్న తర్వాత మేము అక్కడే ఫుడ్ అది తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా పాప బర్త్డేని చాలా సింపుల్గా మరీ సెలబ్రేట్ చేయలేదు అనుకోకుండా ఈ విధంగా పాప హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా చేసామన్నమాట. నా వరకు నాకేంటి అంటే బర్త్డేస్ అవి బీభత్సంగా విపరీతమైన గ్రాండ్గా సెలబ్రేట్ చేసేదానికంటే కూడాని ఆ రోజు మనం స్పెండ్ చేయాలనుకున్న ఆ డబ్బులు లేదంటే
అవేదో ఇంకొక దాని మీద ఇన్వెస్ట్ చేస్తే, అంటే మనకి లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే దాని మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది కదా రేపటి రోజున అనేది నా ఫీలింగ్ అండి. కానీ మా వారు అలా కదనమాట. పిల్లలు బర్త్డే అని ఎవరి బర్త్డేస్ చూసినా వాళ్ళు అట్లా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి బర్త్డే అనేది వాళ్ళు కొంచెం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకునే డేట్. ఎంత చిన్న పిల్లలైనా కూడా వాళ్ళ బర్త్డే అనేది చాలా అసలు ఎంత షార్ప్గా గుర్తుపెట్టుకొని ఉంటారు కాబట్టి బర్త్డే రోజు వాళ్ళకి ఏదన్నా చిన్నపాటి సర్ప్రైజ్ అన్నా ఇవ్వాలి అని అయితే అంటారనమాట. ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనం కొన్ని ఇంగ్లీష్ వీడియోస్లో అట్లా చూస్తూ ఉంటాం కదండి, ఇట్లా పైనుంచి బొమ్మని ప్లగ్ చేసుకునేది. అదైతే మాత్రం ఈ మాల్లో మేము 3 times ట్రై చేసామండి. ఒక్కసారి కూడా బొమ్మ తెచ్చుకోలేకపోయామన్నమాట. కొంచెం ఇట్లా కదిలినా కూడా కింద పడిపోతుంది. నాకు తెలిసి ఆ గేమే పెద్ద ట్రాప్ అనిపించింది నిజంగా. ఇవన్నీ ఆడిన తర్వాత లాస్ట్కి ఒకసారి నేను కూడా ఒక గేమ్ అయితే ఆడానండి, సేమ్ ఈ వాటర్ గేమ్. నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇదండి ఫన్ సిటీకి సంబంధించిన మా ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన మధు మహా వ్లాగ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లవ్ అండ్ సపోర్ట్ని మాకు మీ కామెంట్స్ అండ్ లైక్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.